అందరికీ స్వాగతం. ఈరోజు మనం మణిపూర్ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి మెడికల్ అడ్మిషన్స్ గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. ముఖ్యంగా నీట్ యూజీ 2025 స్కోర్ల బేసిస్ మీద ఎంబీబీఎస్, బీడీఎస్ లాంటి కోర్సులో ప్రవేశ ప్రక్రియ ఎలా ఉంది, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, ఇవన్నీ చూద్దాం. నమస్కారం. అవును, ఈ ప్రాసెస్ అయితే ప్రస్తుతం యాక్టివ్గానే నడుస్తోంది. మణిపూర్ డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అంటే డిహెచ్ఎస్ వాళ్ళు చూసుకుంటున్నారు. స్టేట్ కోటాలో ఉండే 85% సీట్లకి వాళ్లే కౌన్సిలింగ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ నోటిఫికేషన్స్, డేట్స్, ఎలిజిబిలిటీ, కాలేజీలు, సీట్ల వివరాలు ఇవన్నీ క్లియర్గా తెలుసుకోవడం ఇంపార్టెంట్ ఇప్పుడు. ఓ, అంటే ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందన్నమాట. మరిప్పుడు ఏ స్టేజ్లో ఉంది? ముఖ్యమైన తేదీలేంటి? ఏమైనా గడువులు దగ్గరలో ఉన్నాయా? అవును, ఫస్ట్ రౌండ్ రిజిస్ట్రేషన్ ఇంకా చాయిస్ ఫిల్లింగ్ అంటే స్టూడెంట్స్ వాళ్లకు నచ్చిన కాలేజీలు, కోర్సులు ఆర్డర్లో పెట్టుకోవడం. అది ఆగస్టు 10కే అయిపోయింది. అయిపోయిందా? ఓకే. గవర్నమెంట్, మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ కోటాలు వీటికి మెరిట్ లిస్టులు ఆగస్టు 11, 12న రిలీజ్ చేశారు. ఇక ఫస్ట్ రౌండ్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అంటే ఎవరికి ఏ సీట్ వచ్చిందనేది ఆగస్టు 14న వస్తుంది. ఆగస్టు 14న. సరే. ఆ తర్వాత సీటు వచ్చిన వాళ్ళు ఆగస్టు 14 నుంచి 24 లోపు ఆ కాలేజీలో రిపోర్ట్ చేయాలి. వాళ్ల అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, manipurhealthdirectorate.mn.gov.in, అందులో అన్నీ ఉంటాయి. సరే, డెడ్లైన్స్ అయితే చాలా దగ్గరలోనే ఉన్నాయి. మరి అసలు ఎవరు ఎలిజిబుల్, దీనికి ఏమేం సర్టిఫికెట్స్ రెడీగా పెట్టుకోవాలి? మీరు స్టేట్ కోటా అన్నారు కదా, దానికేమైనా స్పెషల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా? తప్పకుండా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నీట్ యూజీ 2025 ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి. ఈసారి కట్ ఆఫ్ స్కోర్లు కొంచెం తగ్గాయని అంటున్నారు. ఓహో, తగ్గించారా? అవును. ఇంకా డిసెంబర్ 31, 2025 నాటికి స్టూడెంట్కి 17 ఇయర్స్ నిండి ఉండాలి. ఇంటర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ కంపల్సరీ చదివి ఉండాలి. మార్క్స్ చూస్తే జనరల్ కేటగిరీకి 50%, రిజర్వ్డ్ కేటగిరీస్కి 40%, పీడబ్ల్యూడీ వాళ్లకి 45% మినిమం ఉండాలి. సరే. ఇక స్టేట్ కోటా సీట్లకొస్తే క్యాండిడేట్ ఖచ్చితంగా మణిపూర్ రెసిడెంట్ అయి ఉండాలి. దానికి డొమిసైల్ సర్టిఫికేట్ కావాలి. అంటే అక్కడి వారని ప్రూఫ్ అనమాట. ఈ కౌన్సిలింగ్ ఎంబీబీఎస్, బీడీఎస్తో పాటు బీఏఎస్ఎల్పీ, బీపీటీ లాంటి కోర్సులకు కూడా వర్తిస్తుంది. రైట్. అర్హతలు క్లియర్. మరి మణిపూర్లో అసలు ఏ మెడికల్ కాలేజీలున్నాయి? గవర్నమెంట్, ప్రైవేట్ సీట్లు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం చూస్తే 4 ఎంబీబీఎస్ కాలేజీలున్నాయి మణిపూర్లో. ఒకటి రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రిమ్స్, ఇంపాల్. ఇది గవర్నమెంట్ది, 125 సీట్లు. రిమ్స్, ఓకే. రెండోది జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, జేఎన్ఐఎంఎస్, ఇంపాల్. ఇది కూడా ప్రభుత్వ సంస్థే, 150 సీట్లు. జేఎన్ఐఎంఎస్ 150. మూడోది చురచంద్పూర్ మెడికల్ కాలేజ్, సిఎంసి, గవర్నమెంటే, 100 సీట్లు. నాలుగోది షిజా అకాడమీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, ఎస్ఏహెచ్ఎస్, ఇంఫాల్. ఇది ప్రైవేట్ కాలేజీ, 150 సీట్లున్నాయి. అంటే మొత్తం 525 సీట్లు. అందులో 375 ప్రభుత్వ, 150 ప్రైవేట్ అన్నమాట. అవును, కరెక్ట్. ఇక బీడీఎస్ అంటే డెంటల్ కోసం రీజనల్ డెంటల్ కాలేజ్, ఆర్డీసీ ఉంది ఇంఫాల్లో. కానీ బీడీఎస్ సీట్ల నంబర్ మీద కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. కొన్ని చోట్ల 58 అని, కొన్ని చోట్ల 100 అని ఉంది. దానిపై క్లారిటీ రావాలి. ఓ, సరే. పారామెడికల్, నర్సింగ్కి ఆర్ఐపీఎన్స్ ఉంది. ఈ ఆన్లైన్ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుంది? క్యాండిడేట్స్ ముఖ్యంగా దేనిపై కాన్సంట్రేట్ చేయాలి? ఇది మొత్తం ఆన్లైన్ ప్రాసెస్. ఫస్ట్ స్టెప్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవడం. రెండోది కౌన్సిలింగ్ ఫీజు కట్టడం. జనరల్ ఓబీసీకి 2000, ఎస్సీ ఎస్టీకి 1500 రూపాయలు. ఇది నాన్ రీఫండబుల్ ఫీజు. ఓకే, నాన్ రీఫండబుల్. మూడోది డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం. నీట్ స్కోర్ కార్డు, ర్యాంక్ కార్డు, 10th, ఇంటర్ మార్క్ షీట్స్, కేటగిరీ సర్టిఫికేట్, డామిసైలు, ఫోటో, సైన్ ఇవన్నీ స్కాన్ చేసి పెట్టాలి. అవి క్లియర్గా ఉండడం చాలా ముఖ్యం. డాక్యుమెంట్లు సరిగ్గా లేకపోతే ఇబ్బందవుతుందా? రిజెక్ట్ చేస్తారా? అయ్యే ఛాన్స్ ఉంది. అవి క్లియర్గా లేకపోయినా తప్పులున్నా ప్రాబ్లం అవుతుంది. అందుకే జాగ్రత్తగా చూసుకోవాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యాక మెరిట్ లిస్ట్ పెడతారు. ఆ లిస్ట్ బట్టి క్యాండిడేట్స్ వాళ్ళ ప్రిఫరెన్స్ ఆర్డర్లో కాలేజీలు, కోర్సులు సెలెక్ట్ చేసుకోవాలి. చాయిస్ ఫిల్లింగ్ తర్వాత లాక్ చేయాలి, చాయిస్ లాకింగ్. లాక్ చేశాక మార్చడానికుండదా? ఉండదు. ఫైనల్ సబ్మిట్ తర్వాత మార్పులు కుదరవు. ఆ తర్వాత వాళ్ళ ర్యాంక్, రిజర్వేషను పెట్టిన ఆప్షన్స్ బట్టి సీట్ అలాట్ అవుతుంది. లాస్ట్ స్టెప్
అలాట్ అయిన కాలేజ్లో టైంలోపు రిపోర్ట్ చేయడం. సరే, ప్రాసెస్ క్లియర్గా ఉంది. మరి రిజర్వేషన్ల సంగతేంటి, ముఖ్యంగా స్టేట్ కోటాలో? ఆ, మణిపూర్ స్టేట్ కోటా రిజర్వేషన్లు చూస్తే ఎస్సీకి 2%, ఎస్టీకి 31%, ఓబీసీ నాన్ మీటీకి 17%, ఈడబ్ల్యూఎస్కి 10%, ఇంకా పీడబ్ల్యూడీకి 5%. ఇది హారిజాంటల్ రిజర్వేషన్. 31% ఎస్టీ కోటానా? అది చాలా ఎక్కువ కదా? అవును, చాలా రాష్ట్రాలతో పోలిస్తే ఇది ఎక్కువే. ఇదక్కడ జనాభా డెమోగ్రఫీనే రిఫ్లెక్ట్ చేస్తుంది. దేశంలోనే హయ్యెస్ట్ ఎస్టీ కోటాల్లో ఇది ఒకటి. దీనివల్ల కాంపిటీషన్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్కి అవకాశాలు పెరుగుతాయి. అదే టైంలో జనరల్, ఇతర రిజర్వేషన్ కేటగిరీల్లో కాంపిటీషన్ టఫ్గా ఉండొచ్చు. ఇంకా ప్రైవేట్ కాలేజీ ఎస్ఏహెచ్ఎస్లో మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ కోటా సీట్లు కూడా ఉంటాయి కదా, అవి కూడా కటాఫ్స్ని ప్రభావితం చేస్తాయి. స్పోర్ట్స్ కోటా, ఎక్స్ సర్వీస్మెన్ కోటాలకు వేరే నోటిఫికేషన్స్ ఉండొచ్చు. రైట్. ఇక ఆయుష్ కోర్సులు అంటే బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్ సంగతేంటి? వాటికి కూడా ఇదే ప్రాసెస్సా? ఆయుష్ కోర్సులకి కూడా నీట్ యూజీ క్వాలిఫై అవ్వడం కంపల్సరీ. ఆల్ ఇండియా కోటా సీట్లకి సెంట్రల్ గవర్నమెంట్ కౌన్సిలింగ్ కమిటీ అంటే ఏఏసీసీ కండక్ట్ చేస్తుంది. స్టేట్ కోటాకి స్టేట్ గవర్నమెంటే చేస్తోంది. అయితే ప్రస్తుతానికి మణిపూర్లో అప్రూవ్డ్ బీహెచ్ఎంఎస్ హోమియోపతి లేదా బీయూఎంఎస్ యునానీ కాలేజీలు ఉన్నాయా లేదా అనేదానిపై కొంచెం క్లారిటీ లేదు. కొన్ని చోట్ల ఉన్నాయనంటున్నా అఫీషియల్ లిస్ట్లో పెద్దగా కనిపించట్లేదు. బీఏఎంఎస్ పరిస్థితి కూడా అంతేనా? ఆల్మోస్ట్ అలాగే ఉంది. బీఏఎంఎస్ ఆయుర్వేద విషయంలో కూడా ఇదే డౌట్ ఉంది. దీనిపై డిహెచ్ఎస్ మణిపూర్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే బాగుంటుంది. అప్పటిదాకా వెయిట్ చేయాలి. అర్థమైంది. సో ఓవరాల్గా చూస్తే మణిపూర్లో మెడికల్ సీట్ ఆశించే వాళ్లు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటి? కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, డిహెచ్ఎస్ మణిపూర్ వెబ్సైట్ మణిపూర్ హెల్త్ డైరెక్టరేట్ .mngov.in రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే ప్రాసెస్ నడుస్తోంది కదా. 2, స్టేట్ కోటాకి నీట్ క్వాలిఫికేషన్తో పాటు మణిపూర్ డొమిషైల్ కంపల్సరీ, ఇది మర్చిపోకూడదు. అవును. 3, ఆన్లైన్ అప్లికేషన్లో డేట్స్, డాక్యుమెంట్ల క్లారిటీ, ఫీజులు, వీటి విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. మిస్టేక్స్కి స్కోప్ లేదు. 4, రిజర్వేషన్ పర్సెంటేజ్, ముఖ్యంగా ఆ 31% ఎస్టీ కోటా ఇంకా ప్రైవేట్ కాలేజీ కోటాలను అర్థం చేసుకుని వాళ్ల ఛాన్సెస్ని ఎస్టిమేట్ చేసుకోవాలి. ఆయుష్ కోర్సుల గురించి? ఆయుష్ కోర్సుల అవైలబిలిటీపై క్లారిటీ కోసం అఫీషియల్ న్యూస్ వచ్చే వరకు వెయిట్ చేయడమే బెటర్. మణిపూర్ మెడికల్ అడ్మిషన్స్ ప్రాసెస్ మీద ఈ డీటెయిల్స్ చాలా హెల్ప్ అవుతాయనుకుంటున్నాను. ముగింపుగా ఒక్క విషయం, మణిపూర్లో ఈ యునీక్ రిజర్వేషన్ సిస్టమ్, ముఖ్యంగా 31% ఎస్టీ కోటా ఇంకా ప్రైవేట్ కాలేజీల్లో మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ సీట్లు బాగా ఉండటం వల్ల ఇక్కడ మెరిట్ కాంపిటీషన్, కటాఫ్స్ వేరే స్టేట్స్తో పోలిస్తే డిఫరెంట్గా ఉండొచ్చు. ఒక్కో కేటగిరీ స్టూడెంట్ మీద దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఖచ్చితమైన సీట్ మ్యాట్రిక్స్, కేటగిరీ వైజ్ కటాఫ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం క్యాండిడేట్స్ ఎప్పుడూ డిహెచ్ఎస్ మణిపూర్ అఫీషియల్ వెబ్సైట్ని ఫాలో అవ్వడం చాలా మంచిది.